స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూటమి ప్రభుత్వంపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామని స్టీల్ యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్పై మండిపడుతున్నారు. స్టీల్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ అడ్మిన్ భవనం ముందు నిరసన తెలిపారు. సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోల్చారు చంద్రబాబు. విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప లాభం లేదన్నట్టుగా మాట్లాడిన చంద్రబాబు దానికి కార్మికులే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అలా వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి స్టీల్ యాజమాన్యం విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. తమ తలతిక్క నిర్ణయాలను కార్మికుల నెత్తిపై రుద్దడానికి ప్రయత్నిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ప్రొడక్షన్ కు కార్మికుల జీతాలకు ముడిపెట్టి సర్క్యులర్ ఇచ్చింది. యాజమాన్యం ఇచ్చిన ఈ సర్క్యులర్ పై కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యాజమాన్యం వైఖరిని ఖండిస్తూ అడ్మిన్ భవనం ముందు నిరసన తెలిపారు. సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో స్టీల్ ప్లాంటుకు లాభాలు వచ్చిన సందర్భంలో కార్మికులకు ఏమైనా జీతాలు పెంచారా, నష్టాలు వచ్చిన సమయంలో తగ్గించడానికి అంటూ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంతంగా గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయని మరోమారు కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. వెంటనే సొంతంగా గనులు కేటాయించాలి, లేదంటే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో సముద్ర తీరంలో ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది మాత్రమే. దీని కరోజన్ కానీ రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి. రస్ట్ అది పడుతుంది. దీని పద్ధతి ప్రకారం పెయింటింగ్స్ అవి చేయాలి. ఒక రస్ట్ పట్టడం లేదా ఉన్న స్ట్రక్చర్స్ అని పడిపోతే రేపు పొద్దున కార్మికులు అందరూ కూడా చాలా భయాందోళనతో పనిచేయాల్సి వస్తుంది. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో దుర్పరిపతి పనిచేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఈ మధ్యకాలంలో ప్రమాదాలు కూడా ఎక్కువ. చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక పక్క ప్రాణాలు కోల్పోవడం, ఉన్నటువంటి ప్యాకేజీ పేరు ఇచ్చి మొత్తం కార్మికులు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను పొట్టగొట్టడం చాలా దారుణమైన విషయం. కార్మికులు పని చేయకుండా ఇంట్లో పడుకుంటే జీతాలు ఇవ్వాలా అంటూ ఇటీవలే కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడారు చంద్రబాబు. బాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో భయపడ్డ టీడీపీ నేతలు చంద్రబాబు మాటలను వక్రీకరించారని చెబుతూ కార్మికులను శాంతిపరిచే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు, కార్మిక సంఘాల నేతలు మాత్రం అధికార టీడీపీ నేతల మాటల్ని నమ్మేది లేదని తెగేసి చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా ప్రొడక్షన్ కు జీతాలకు సంబంధం లేదని, కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు పనిచేస్తే వారికి జీతం ఇవ్వాల్సిందేనంటున్నారు. ఎప్పుడో 35-40 సంవత్సరాల కిందటువంటి మిషనరీ తప్ప మరి ఆ మిషనరీకి సరైనటువంటి మెయింటెనెన్స్ కానీ, సరైనటువంటి విడిభాగాలు సమకూర్చడంలో కానీ ఎక్కడ యాజమాన్యం దాని ముందు ఉత్సాహం చూపించట్లేదు. దానివల్ల మరి ఈ మధ్యకాలంలో చూసుకునేటట్లయితే బ్లాస్ట్ ఫర్నెస్ 2లో మరి కొత్త కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయే 2 రోజుల నుండి సరైనటువంటి ప్రొడక్షన్ కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రొడక్షన్ మీదే మరి మీకు జీతాలు ఇస్తామని అనడం మాత్రం మరి కాదు. ఖచ్చితంగా దీని మీద ఏ రకమైనటువంటి మేము ఉధృతమైనటువంటి మరి ధర్నాల కార్యక్రమాలు కానీ లేకపోతే మరి ఏ కార్యక్రమాలు చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు మాయ మాటలు విని ఎన్నికలకు ముందు కూటమికి ఓటు వేసినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ఎన్నికల ముందు కల్లబుల్లి కబుర్లు చెప్పారని, ఈసారి కూటమి నేతలకు తప్పకుండా బుద్ధి చెబుతామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.